అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఒక వరస్ట్ ఫెలో గురించి చెప్తానండి. వాడి పేరు సీదిరి అప్పలరాజు. ఏదో నడమాత్రపు సీరి కలిసి వచ్చినట్టు గాల్లో ఒక ఎమ్మెల్యే అయిపోయాడు. ఎవరైతే డమ్మీగా ఉంటారో వాళ్ళకే మంత్రి పదవి ఇస్తారు జగన్ గారు, కాబట్టి ఈ డమ్మీ క్యాండిడేట్ ఒక మినిస్టర్గా కూడా మారాడు 2019 నుంచి 24 మధ్యలో. ఆ క్రమంలోనే అసెంబ్లీలో సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ది లెజెండ్ పొలిటీషియన్, భారతదేశమే గర్వించదగ్గ పొలిటీషియన్ ఆయన. అలాంటి పెద్ద ఆయన కోసం ఆయనకి ఆ రోగం ఉంది ఈ రోగం ఉందని చాలా నీచ స్థాయికి, అంటే సీదిరి అప్పలరాజు గారి స్థాయి అదే కదా, ఆడి స్థాయిలో ఆడు నీచంగా మాట్లాడాడు. నేను డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. చాలు ఆయన సేవలు చాలు, రాష్ట్రానికి రెస్ట్ తీసుకోమనండి. మరొక 6-7 నెలల్లో మీరు చాలా చూస్తారని ఒక మాట అన్నారు అధ్యక్ష. నాకు భయం వేస్తుంది అధ్యక్ష. ఏంటంటే ఒకసారి ఆయన పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వంగున్నారు, ఆయన మొన్న అమరావతి వెళ్ళినప్పుడు పడుకున్నారు, ఆయన నిన్నేమో దండ వేసుకుని ఉన్నారు అధ్యక్ష. ఈ 3 విషయాలు మీరు గమనిస్తే ఒక 6-7 నెలల తర్వాత ఆయన వార్నింగ్ ఇచ్చారు, ఇంకా చూస్తారు 6-7 నెలల తర్వాత చాలా నటనుంది అన్నారు అధ్యక్ష. నాకైతే భయం వేస్తా ఉంది అధ్యక్ష. దయచేసి మీరు డాక్టర్ చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి. అప్పుడే మేము చాలా గట్టిగా ఇచ్చాం. తర్వాత ఒక సిఐ గారిని ఎవరినో మాట్లాడుతూ బూతులు కూడా తిట్టాడు పోలీస్ ఆఫీసర్ని. అప్పుడు కూడా వీడు బుద్ధి ఏంటనేది ఏపీ ప్రజలందరూ చూశారు. ఏంటి ఇంత చీఫ్ ఫెలో అయ్యాడు, ఎంత చిల్లరగాడా అని. ప్రస్తుతం జరుగుతున్న విషయం మీకు తెలుసు. వాళ్ళ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని ఆయన తీసేయటం, ఆ కుటుంబం అనాథ అవ్వడం. జగన్మోహన్ రెడ్డి వచ్చి అరే చాలా చిన్నపిల్లోడు చేశాడు కాబట్టి అతని మీద కేసు కూడా పెట్టకూడదు. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి, కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరినో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. అంటే ఒకవేళ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనైతే పెట్టకపోతాడు, ఆయనైతే పెట్టడు. ఎందుకంటే ఆయన దృష్టిలో అవినాష్ రెడ్డి గారు చిన్నపిల్లోడే, అనంతబాబు గారు చిన్నపిల్లోడే, గోరంట్ల మాధవ్ గారు చిన్నపిల్లోడే, అంబటి రాంబాబు చిన్నపిల్లోడే, మొత్తం నేరస్తులందరూ చిన్నపిల్లలే ఆయన దృష్టిలో. ఎందుకో మరి ఆ కారణం ఏంటో నాకు తెలీదు. అలాగే ఇక్కడ కూడా చిన్నపిల్లోడు కేసు పెట్టొద్దని ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అండి, చనిపోయిన దానయ్య యాదవ్కి సంబంధించిన వాళ్ళ తల్లి గారు మాట్లాడారండి. బా, ఆవిడ మాటలు వింటే నిజంగా వీరనారులు అని చెప్పి మనం గతంలో వినేవాళ్ళం. నిజంగా పెద్ద ఆవిడ చూస్తున్నా కదా అనిపించి గూస్ బంప్స్ వచ్చేయండి. ఈ యదవులు ఆ దానయ్య యాదవ్ గారిని యాక్సిడెంట్లో చంపేసిన తర్వాత వాళ్ళ ఇంటికి కబురు పెట్టారటండి. మీకు ₹1,00,000 ఇస్తాం అని కబురు పెట్టారట. ఒకవేళ ఏమో నష్టపరిహారంగా ఇస్తున్నారేమో అని అనుకోవచ్చు. వీళ్ళు అంత మంచోళ్ళు కాదండి, ఎదవన్నారు ఎదవలు వీళ్ళు. ఒక ప్రాణానికి ₹1,00,000 రేటు కట్టడమే దరిద్రం అనుకుంటే ఆ ₹1,00,000 బదులుగా ఆ చనిపోయిన దానయ్య గారి భార్య గారిని వీళ్ళ ఇంట్లో పనికి పిలిచారటండి. లేదు తర్వాత ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారట. మీకు ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారు. ₹1,00,000 ఇస్తాము, మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోలని అంటే నా కొడుకు చంపేసి నువ్వు ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోడల చేత నీ ఇంట్లో పని చేయించాలా? నీ పెద్దలకు మధ్యనే మనం మామూలుగా ఇంట్లో పనికి పెట్టుకోవాలంటేనే ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తాం, ఏది ఇలాంటి నేరం ఏమి జరగకపోయినా. కానీ ఏదో అక్కడ ఆ నేరం జరిగి ఒక నిండు ప్రాణాన్ని తీసేయటమే కాకుండా మళ్ళీ ఆ కుటుంబంలో మరొక ఆ బాధలో ఉన్న ఆ దానయ్య గారి భార్యని వీళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉపయోగించుకుందామని ₹1,00,000 ఆఫర్ చేశారటండి. దాంతో తిక్కరగిన పెద్దవాడు ఏముందో తెలుసండి, ఎరా సీదిరి అప్పలరాజు, నీ కొడుకును కూడా నా మనవాళ్ళు నా బంధువులకు కలిపి నరికేస్తే నేను కూడా ₹1,00,000 ఇస్తానంటే నీకు ఎలా ఉంటుందిరా అని అడిగిందండి. మరి అలా నీ కొడుకు నా మనవలు నా కొడుకులు పట్టుకుని వెళ్ళి నా చుట్టాల బంధువులు నరికేస్తూ నువ్వే చేయగలవా? బా, ఆత్మగౌరవం ఆత్మాభిమానం అంటే అదే కదండి. అంటే పేదోళ్లే కదా డబ్బులు ఇస్తే అమ్ముడిపోతారు అనుకున్నాడు ఈ సీదిరిగాడు. ఎందుకంటే ఈడైతే అలాగ అమ్ముడిపోతాడు. కానీ పేదల్ని ఆత్మగౌరవంతో బతికే వాళ్ళని కొనలేమండి. నిజంగా ఆవిడ మాట మాట్లాడినప్పుడు ఓ ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి ఒకవేళ నిజంగా ఈవిడ రూపంలో వచ్చారా అన్నట్టు అనిపించిందండి నాకైతేనే. హ్యాట్స్ ఆఫ్ టు పెద్ద ఆవిడ పేరేంటి నాకు తెలీదు. అంత పౌరుషంగా సమాధానం చెప్పిందంటే నిజంగా ఆవిడ నాకు దాని దగ్గరగా ఉంటే వెళ్ళి ఆవిడ కాళ్ళకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకుందనండి.